అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ని కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉడికించి తీసుకున్నానండి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 2 క్యారెట్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి. 4 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసుకోండి. ఆలు ఇంకా క్యారెట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకోండి. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తెరిచేసుకొని నేను కూడా 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మళ్ళీ దీనికి మూత పెట్టేసి 1 to 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతలోపల నేను ఇక్కడ కొద్దిగా జీలకర్ర, కొబ్బరి అండ్ ఒక పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ముందుగా నేను కొబ్బరి ఇంకా జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. దాని తర్వాత ఇందులో మన పచ్చిమిరపకాయలు ఇంకా సరిపడే ఉప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మూత తెరిచేసుకొని ఇందులో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 1 నిమిషం కుక్ చేసుకోండి. అంతే అండి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్తో కానీ చపాతీతో కానీ తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.